సరే ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కనుక మిగులు జలాలు కనుక దిగువ రాష్ట్రం వాడుకుంటే గోదావరి జిల్లాల్లో కృష్ణా జిల్లాల్లో వాటా లభించే అవకాశం ఉంది కదా, అదొక మంచి ఛాన్స్ కదా. దాదాపు 50% వాటా మనకు వచ్చే అవకాశం ఉంది కదా. దీన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవద్దు? బిఎస్ గారు మీరు అడిగిన ప్రశ్న చాలా వాస్తవం. ఎందుకంటే ట్రిబ్యునల్ కూడా అంతే హేతుబద్ధంగా ఆలోచించింది కాబట్టి ట్రిబ్యునల్ ఇచ్చింది. అది మీరు వివిధ ప్రభుత్వాలు కాదు. తెలంగాణకు నీటి కేటాయింపులు చేసినప్పుడే, అట్లాగే ఆంధ్రకు నీటి కేటాయింపులు చేసినప్పుడు ట్రిబ్యునల్ 1975లో ఇచ్చినటువంటి గోదావరి జలాలకు సంబంధించిన ట్రిబ్యునల్ నీటి పంపకాలు చేసినప్పుడే దీనికి సంబంధించింది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన కూడా వచ్చింది. అప్పుడు 80 టీఎంసీలు వరద జలాన్ని ఇటువంటిదే చేసింది. చేస్తే అప్పుడు ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా ఏమేం చెప్పిందంటే 80 టీఎంసీల నీటిని కనుక పోలవరం రిజర్వ్ ప్రాజెక్టుకి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చినట్లయితే గోదావరి నదిలో నుంచి మీరు నీళ్ళు ఇస్తే దానికి హక్కుగా పైన కృష్ణా జలాల్లో 45 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్కు పైగా ఉన్న ప్రాంతాలకు ఇవ్వాలి అని చెప్పింది, తీర్పు చెప్పింది, అవార్డు ఇచ్చింది. మరి పోలవరం ఇవాళ ఎంత కడుతున్నారు? బంకచర్ల పక్క పెట్టండి, పోలవరం అంటున్నారు కదా, బంకచర్ల మిగులు జలాలు కదా, వరద జలాలు అంటున్నారు కదా. వరద జలాలు అంటే ఎక్కడ నీళ్ళు నీకు హక్కు ఉన్నటువంటి 517 టీఎంసీలు అయిపోయింది. నీకు మిగిలినటువంటి కట్టేటటువంటి ఉపయోగించుకున్నటువంటి దగ్గర ఇవాళ నిజంగా మీరు చెప్పే 200 టీఎంసీలకి తెలంగాణకు హక్కు ఎంత రావాలంటే 112 టీఎంసీల నీళ్లు కృష్ణానదిలో రావాలి. మరి అంటే కృష్ణానదిలో రావాలి అంటే మీరేం చేయాలి? ఇప్పుడుకున్నటువంటి వాడుకోవడం ఆపేయాలి. మరి అది ఆపేస్తారా? ఇస్తారా? వదిలేస్తారా? అక్కడ అది ఆ సూత్రం వాడతారు. అంటే వీళ్ళు ఇక్కడో సూత్రం చెప్తారు, ఇంకో దగ్గర సూత్రం చెప్తారు, ఇంకో దగ్గర సూత్రం చెప్తారు. ఏది ఏమైనా కూడా వాళ్ళు నీటిని ఉపయోగించుకోవటంలో ప్రతి చుక్క వాళ్ళ హక్కుగా వచ్చినటువంటి తెలంగాణకు ఒకటి గుర్తుంచు, చాలా స్పష్టంగా చెప్తున్నాం. తెలంగాణ నిధుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ ఏ ఒక్కరి హక్కును కూడా ఒక చుక్క కూడా, ఒక ఉద్యోగం కూడా, ఒక్క రూపాయి కూడా గుంజుకోదు, తీసుకోదు. అవసరం లేదు, మాకు అక్కర్లేదు. తెలంగాణ ఫైట్ అంతా, పోరాటం అంతా కూడా తెలంగాణ హక్కుగా మాకుండేటటువంటి నీళ్ళే కావాలి, హక్కుగా మాకుండే నిధులని అడిగినాం. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా హక్కుగా మాకుండేటటువంటి ఉద్యోగాలని అడిగినాం. ఏది కూడా ఎవరిది గుంజుకునే లక్షణం తెలంగాణకు లేదు. ఇంత ఎదుటివాడి కోసం, పక్కోడి కోసము, పరాయుడి కోసం ఇంత అవసరం వస్తే ఇంత తనది వదులుకోవటానికి సిద్ధపడే లక్షణమే తప్ప, స్వభావం ఉందే తప్ప ఎదుటి మంది గుంజుకొని నేను మాత్రం బాగుండాలన్న స్వభావం తెలంగాణకు లేదు. ఇవాళ పోలవరం గోదావరి విషయంలో కూడా మేము మాట్లాడుతున్నది అదే, కృష్ణా విషయంలో కూడా మా హక్కుల కోసమే మాట్లాడుతున్నాం. ఇవాళ ఇంకో పక్కన, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? అసలు గోదావరి జలాల కేటాయింపులలోనే తెలంగాణకు 969 టీఎంసీలు కేటాయింపు మేము ఒప్పుకోము. మరి అదొక వాదన ఉన్నది కదా, మేము ఒప్పుకోము, మళ్ళీ ఫ్రెష్గా కేటాయించాలని చెప్తున్నాడు. మేము ఒప్పుకోమంటుండే ఇన్నేళ్ల తర్వాత. అంటే దాని అర్థమైంది కుట్ర తప్ప వేరేం లేదు కదా. నిజాయితీగా నీకు కష్టం ఉండో, అయ్యో మాకు నీళ్లు లేవు, కష్టం ఉంది, ఇబ్బంది అని చెప్పేసి నువ్వు మీ దాంట్లో నుంచి మాకు కొంత అవకాశం ఇవ్వండి, మేము ఇక్కడ ఉంటే మేము అక్కడ కృష్ణాలో ట్రిబ్యునల్ చెప్పిన ప్రకారంగా మీకు మేము వదులుకోవటానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక మానవీయ కోణంలో చర్చ జరగాలి. అది జరగకుండా మోసపూరితంగా, కుట్లపూరితంగా ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, నాకు వరద జలాలు కొంటే తప్పేంటి అని మాట్లాడతాడు. మరో పక్కన తెలంగాణకు ఇచ్చినటువంటి 969 టీఎంసీల నీటిని ఒప్పుకునేది లేదు, మళ్ళీ మాకు ఫ్రెష్గా అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది మోసం కాకపోతే తెలంగాణకు ఉన్నటువంటి హక్కుగా ఉన్నటువంటి మిగిలిన ఏకైక ఆధారంగా ఉన్నటువంటి గోదావరి నదినే మలుపుకోపోయేటటువంటి కుట్ర, దుర్బుద్ధి తప్ప ఇంకా వేరే ఇంకేమైనా ఉన్నదా? మానవీయ కోణం ఏమైనా ఉందా? నిజంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇంకా లేకపోతే ఆంధ్ర కానీ ఏం ఆలోచించాలి? అరే 70 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిని వీళ్ళు మలుపుకపోయినాం, తెలంగాణకు హక్కుగా వచ్చేటటువంటి కృష్ణానది నీళ్ళని, గోదావరి నదులని మలుపుకపోయినాం, పంటలు మంచిగా పండించుకున్నాం, ప్రాంతం సస్యశ్యామలమైంది. కనీసం ఇప్పటికైనా తెలంగాణ హక్కు వదిలేద్దామని, హక్కు వేరే వాళ్ళ హక్కు కాదు, తెలంగాణకు హక్కుగా వచ్చేటటువంటి దగ్గర సహకరిద్దామన్నట్టు విజ్ఞతనే లేదు, వాళ్లకు విజ్ఞతనే లేదు.
ఆ బాధ్యతనే లేదు. ఎప్పుడు మన నాయకులు ఆ సోయి ఉండదు, తెలంగాణ నాయకులకు ఆ సోయి ఉండదు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటటువంటి వాళ్ళని కుల్లబడవటము, వాళ్ళ మీద దాడి చేయటం తప్ప వీళ్ళు తెలంగాణ హక్కుల కోసం కొట్లాడాలి, తెలంగాణ నీళ్ళు ఇవి, తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్ళే మనిషి జీవనానికి మూలం అనేటటువంటి ఒక సోయి లేకుండా మాట్లాడతారు మన తెలంగాణ నాయకులు. అదే ఆంధ్ర నాయకులు చెప్పమని చెప్పండి, బంకచర్లకు వ్యతిరేకంగా వైసీపీనో ఇంకో కాంగ్రెస్ ఇంకోటి మాట్లాడమని చెప్పండి, ఇంకో పోతిరెడ్డిపాటికి వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పండి. కానీ మన నాయకులు మాత్రం ఇలా పొద్దున్న లేసేది కాళేశ్వరం ఉంది, సాంకేతిక సమస్య వచ్చిందండి, వస్తుందండి, రాకుండా ఎందుకు ఉంటుంది? ఏ ప్రాజెక్టులో రాలే? బాక్రానగర్ ప్రాజెక్టుల నిర్మాణంలో రాలేదా? నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో రాలేదా? శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణంలో రాలేదా? ఈ దేశంలో కట్టినటువంటి ఏ ప్రాజెక్టులో ఇంత చిన్న సాంకేతిక సమస్య రాకుండా కూడా నిర్మాణం పూర్తయినటువంటి ప్రాజెక్ట్ ఒక్క పేరు చెప్పండి. అట్లాగే తప్పనిసరిగా వస్తాయి. మళ్ళీ అందులో గోదావరి లాంటిది, గోదావరి నది, గోదావరి లోయ నది భూగర్భంలో, మిగతా నదులు వేరు, గోదావరి నది వేరు. గోదావరి నది భూగర్భంలో బొగ్గు గనులు ఉండేటటువంటి ప్రాంతము. ఈ బొగ్గు గనుల్లో బొగ్గు గనులు ఉన్న చోట భూగర్భంలో నిరంతరం ఏదో ఒక భూపొరల్లో మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పుల్లో భాగంగా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే మొన్న కూడా భూకంపం సిమ్టమ్స్ కనిపించినాయి కదా అక్కడ. ఆ రోజు కాళేశ్వరం మేడిగడ్డ దగ్గర కూడా అటువంటి సమస్యని వచ్చి ఉంటుంది భూగర్భంలో, లేదా ఇంకేదైనా కుట్ర ఉండి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అటు ఆంధ్రకు, అటు గోదావరికి, అటు తమిళనాడుకు గోదావరి జలాన్ని మళ్లించుకుపోవాలన్నటువంటిది ఎప్పటి నుంచో ప్రయత్నం ఉన్నది. కాబట్టి తెలంగాణ అడ్డంకిగా ఉన్నది, కేసీఆర్ గారు అడ్డంకిగా ఉన్నారు. కాబట్టి దానికి భౌతికంగా మేడిగడ్డ అడ్డంకిగా ఉన్నది. మేడిగడ్డనే కూల్చినట్టుగా, కుంగిపోయినట్టుగా దానికి చేస్తే బాజాప్తా గోదావరి కిందికి పర్వాలేదు ఇస్తుంది. అక్కడి నుంచి పోలవరం ఎక్కడికి పోతే మళ్ళీ పోలవరం పోతుంది కదా. ఆ పోలవరం మీరన్న వరద జలాలు ఉంటాయి. ఆ వరద జలాల నుంచి ఇవాళ 200 టీఎంసీలు, భవిష్యత్తులో 400 టీఎంసీలు తరలించుకుపోయే దుర్మార్గమైనటువంటి లోతైన కుట్ర ఉన్నది. ఇది 200 టీఎంసీలకు సంబంధించిన వ్యవహారం కాదు. భవిష్యత్తులో ఆంధ్రాకు 200 టీఎంసీలు, తమిళనాడు 200 టీఎంసీలు తరలించుకుపోయేటటువంటి లోతైన దుర్మార్గమైనటువంటి కుట్ర ఉన్నది. ఒక తెలంగాణ బిడ్డగా, ఒక తెలంగాణ కోసం తనలాడేటటువంటి వాళ్ళంగా, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళంగా, తెలంగాణ ప్రతి ఎకరం ఇన్నేళ్ళు భరించినటువంటి గోస తీరాలని కోరుకునేటటువంటి వాళ్ళుగా మాకు రాజకీయాల సంగతి పక్కకు పెట్టండి. కొట్లాడకుండా ఎందుకుంటాం? తెలంగాణ హక్కుల కోసం బరాబర్ ఎవడు వ్యతిరేకంగా ఉన్నా కూడా మేము నిలదీసుడే కొట్లాడు.